రెడ్డి శశికుమార్ గారు, మనం ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా చూస్తున్నాం. అప్పట్లో అంటే కొంత గ్యాప్లో చూసాము పెట్రోల్ ధరలు పెంపుకు సంబంధించి. ఈ మధ్య కాలంలో గత 15 రోజుల్లో 2-3 సార్లు చూడటం, కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి ఆ పేరుని ఒక చర్చ. కానీ ఆల్ టైమ్ రికార్డ్. అంటే అంతర్జాతీయ పరిస్థితుల కారణం అని చెప్తుంది కేంద్రం ఒకటి. రెండోది అది జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్రాల మోకాలు అడుతున్నాయన్న ఒక రీజన్ని తెర ముందుకు తెస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే రాష్ట్రాలు కూడా అంత ఆసక్తిగా లేవు అది జీఎస్టీ పరిధిలోకి తేవడానికి. వాళ్ళకు కూడా పన్నులు దానివల్ల ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనం చూసామట మహారాష్ట్ర ఏపీలో ఎంత శాతం పన్నులు చాలా మిగతా వాటికంటే అధిక శాతంగా ఉండటం, ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ ఇంకా అదనంగా దీని మీద వసూలు చేస్తుండడం, ఈ తరహా ఇష్యూస్ అన్ని మనం చూస్తున్నాం. ఏం చెప్తారు తాజా పెట్రోల్ మంటపై? అంటే ఈ మంట అనేది ఒకప్పుడు ఒక పాలసీ డెసిషన్గా పెట్రోల్ ప్రైసెస్ అనేది ప్రభుత్వం తీసుకుని అది డిక్లేర్ చేసే రోజుల్లో అయితే దీని గురించి ఎప్పుడైనా అది ఒకసారి జరిగితే డిస్కషన్ మనం చేయొచ్చు. ఇప్పుడు అది ఆల్రెడీ డైలీ చేంజెస్కి వచ్చేసింది కాబట్టి దాన్ని ఏమంటారంటే మార్క్ టు మార్కెట్ అంటారు. ఆ మార్క్ టు మార్కెట్ అనేది డైలీ జరుగుతుంది కాబట్టి పెట్రోల్ అండ్ డీజిల్ రెండింటి మీద. సో న్యాచురల్గా ఈ దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ చేంజ్ అయినా ఫైనల్ ప్రైస్ కన్జ్యూమర్ మీద పడేది చేంజ్ అవుతుంది. అది క్రూడ్ ఆయిల్ ప్రైస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ ప్రైస్తో లింక్డ్గా ఉన్నటువంటి డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ కావచ్చు. ఎందుకంటే ఒకవేళ కనుక రూపీ డివాల్యూ అయిపోయింది అనుకోండి, తగ్గింది అనుకోండి దాని విలువ, ఆటోమేటిక్గా మనం $1కి పే చేయాల్సినటువంటి రూపాయలు ఎక్కువ అవుతాయి. అంటే మన పెట్రోల్ ఇంపోర్ట్ బిల్లు రూపాయల్లో పెరుగుతుంది. సో అది పెరిగిందంటే దానివల్ల కూడా పెట్రోల్ రేట్ పెరుగుతుంది. సో ఒక ఫ్యాక్టరు మాత్రమే ఇండివిజువల్గా మనం చూస్తే అది అర్థం కాదు, అన్నీ మనం కాంప్రహెన్సివ్గా గమనించాల్సి ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి క్రూడ్ ఆయిల్ ధర అది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్ ప్రైస్ మీద దాని ఇంపాక్ట్ ఉంది. రెండు, డాలర్కి రూపాయికి ఉన్నటువంటి మారకం విలువ, రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది, దాని ఇంపాక్ట్ మళ్ళీ నెగిటివే. అంటే ఫైనల్గా ప్రైస్ పెరుగుతోంది, పెట్రోల్ అండ్ డీజిల్ వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి దానివల్ల కూడా. ఇది కాకుండా రిఫైనింగ్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే రిఫైనరీస్ ఉన్నారో, మరీ ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి రిఫైనింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ఇండియాలో ఉన్నవి మేజర్గా రిలయన్స్ అండ్ ఎస్ఆర్ చిన్నదనుకోండి, మేజర్గా ఉన్నటువంటి కంపెనీ రిలయన్స్ రిఫైనరీ. వాళ్ళ యొక్క గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ అనేది చాలా విపరీతంగా గత 3-4 ఏళ్లుగా పెరిగినటువంటి ట్రెండ్ మనం గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు వ్యాపారస్తులు కదా, లాభం పెంచుకుంటారు కదా, సహజమని ఎవరైనా అనుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే వ్యాపారం జరిగేది లాభం కోసమే. కానీ ఒక పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది దేనికైనా. ద వే గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ ఆఫ్ రిలయన్స్ అవి కనుక ఎలా పెరిగాయో మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని స్టాండర్డ్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ కంటే ఎక్కువ. అంటే దీనికి ఒక బెంచ్ మార్క్ సింగపూర్ ఇండెక్స్ అంటారు. ఆ సింగపూర్ ఇండెక్స్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడు బీట్ చేస్తుంది. అంటే ఏంటంటే అంత ఎక్కువ రిఫైనింగ్ మార్జిన్స్ యాడ్ చేసుకుంటుంది. మరి అక్కడ మార్జిన్ పెరిగింది, మార్జిన్ అంటే లాభం, వాళ్ళ లాభం పెరుగుతోందంటే మన జేబుకి చిల్లు పెరుగుతున్నట్టు లెక్క. రెండింటికి డైరెక్ట్ రిలేషన్, అందులో పెద్ద ఇండైరెక్ట్ రిలేషన్ లేదు. ఇది కాకుండా దాని తర్వాత ఖర్చులు అంటారా, సరే ఎలాగ ఉండేవి, వాటికి మన కంట్రోల్ ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వాల పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, కేంద్ర ప్రభుత్వాల పన్నులు ఎంతో కాలంగా అంటే ఇంచుమించు 2014 నుంచి మనం చూస్తున్నట్లయితే ఆ పన్నుల్ని పెంచుతూనే వచ్చారు, ఎక్సైజ్ డ్యూటీని. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు టోటల్గా కలెక్షన్ కొంత పెరిగిన మాట వాస్తవం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనే విషయం దగ్గరికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం పన్నుల్ని లీటర్ కిందనే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నుల్ని వాల్యూ మీద ఇస్తున్నాయి. అంటే ఒకవేళ ఓవరాల్ ప్రైస్ కనుక తగ్గినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే పన్ను కలెక్షన్ కూడా తగ్గుతుంది. సో అడ్ వాలరేమో ఒకటి ఉంటుంది, పర్ లీటర్ ఒకటి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పన్నులేమో పర్ లీటర్ ఇంత అని చెప్పి ఫిక్స్డ్ వేసేస్తున్నాయి. అంటే మనం ఒక లీటర్ కనుక కన్జ్యూమ్ చేసామంటే ఆటోమేటిక్గా ఒక 20 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. పెట్రోల్ మీద ఒక 17-18 రూపాయలు, డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అది లీటర్ మీద, దాని విలువ ఎంత, డాలర్ ఎంత, దానికి సంబంధం లేదు, అది ఫిక్స్డ్. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి పన్నులు ఒక పర్సంటేజ్ పన్నులు. ఈ పర్సంటేజ్ దేని మీద ఉంటుంది, అంతవరకు ఉన్నటువంటి ప్రైస్ మీద ఉంటుంది. ఆ ప్రైస్ తగ్గితే వీళ్ళ పన్నులు తగ్గుతాయి, ఆ ప్రైస్ పెరిగితే వీళ్ళ పన్నులు పెరుగుతాయి. ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కలిపి ఓవరాల్గా క్రూడ్ ప్రైస్ దగ్గర నుంచి, డాలర్ ఎక్స్చేంజ్ రేట్ దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల దగ్గర నుంచి, ఈ మధ్యలో రిలయన్స్ లాంటి కంపెనీలు చేస్తున్నటువంటి గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ని విపరీతంగా పెంచుకోవడం దగ్గర నుంచి ప్రతి దాని ఎఫెక్ట్ ఇవాళ మనకి ఫైనల్గా మనం చూస్తున్నటువంటి ప్రైస్లో ఉంది. ఏదో ఒక్కొక్కటి మనం చూడటానికి కుదరదు. ఈ మొత్తంలో కాస్తో కూస్తో రీజనబుల్గా మార్జిన్స్ తీసుకుంటున్నవి ఏమైనా ఉన్నాయంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రభుత్వ రంగంలో ఉన్నవి, అది కాక డీలర్స్, వాళ్ళకి ఫిక్స్డ్ మార్జిన్, వాళ్ళకి కూడా ఈ రేటు పెరగడంతో సంబంధం లేదు, ఫిక్స్డ్ మార్జిన్ మాత్రమే ఉంది. వాళ్ళ ఖర్చులు, అమాబాబు ఖర్చులు ఆ మార్జిన్లోనే, అదే లాభంలోనే వాళ్ళు పెట్టుకోవాలి. సరే, ఎంతో కొంత లాభం వ్యాపారస్తులు అందరికీ వస్తుంది, దాని గురించి కాదు. ముబ్బడిగా పెరిగినటువంటి లాభాలు ముగ్గురికే దొరికాయి, మన చేతిలో ఉన్నవి. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ మన చేతిలో లేదు, డాలర్ రూపాయి ఎక్స్చేంజ్ రేట్ మన చేతిలో లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు,
మన పెట్రోలియం శాఖ మంత్రి గారు. అసలు లేదు మన చేతిలో ఏది లేదని చెప్తున్నారు. ఎట్లా మన చేతిలో ఏది లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రభుత్వాలు మనం ఉన్నాయి కదా, మన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా, మన చేతిలోనే ఉంది ఎక్సైజ్ డ్యూటీ, కావాలంటే మనం మార్చుకోవచ్చు. మన చేతిలోనే ఉంది స్టేట్ వ్యాట్, కావాలంటే మనం మార్చుకోవచ్చు. అంతవరకు మన చేతిలో ఉంది. ఇప్పుడు రిలయన్స్ లాంటి సంస్థలను కంట్రోల్ చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు గ్రాస్ రిమైనింగ్ మార్జిన్స్ వాళ్ళవి కొంచెం రీజనబుల్ గా ఉండొచ్చు. మార్జిన్స్ అనేవి అంత ఇబ్బడిముబ్బడిగా ఒక ప్రైవేట్ సంస్థకి పెంచుతూ ఆ భారాన్ని ప్రజల మీదకి ఆటోమేటిక్ గా బదలాయించడం అనేది తప్పు. అదైతే కరెక్ట్ కాదు. రైట్. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు ఏమంటే ఆయిల్ ధరలు మేము తగ్గిస్తామని చెప్పేసి. ఐ థింక్ 2012-14 నాకు డేట్ గిట్ జ్ఞాపకం లేదు, తగ్గిస్తామని చెప్పాడు. అంటే తగ్గిస్తామనే పరిభాషలకు వచ్చిన తర్వాత పెంచే కార్యక్రమంలోనే ఉన్నాడు. పోయిన సంవత్సరం నుంచి డే టు డే సవరణలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత వీరు తీసుకున్న చర్యల ద్వారా మిత్రులు చెప్పినట్టు ప్రైవేట్ రంగంలో ఉన్న కంపెనీలకు పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూరుస్తున్నాయి, లాభాలు సమకూరుస్తున్నాయి. ఉదాహరణకు రిలయన్స్ మొత్తం లాభంలో పెట్రోకెమికల్ సంబంధించిన రిఫైన్ సంబంధించిన లాభాలే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు గతంలో 80% వాళ్ళ మొత్తం ప్రాఫిట్లో అవే ఎక్కువ ఉన్నాయి. అంటే మోడీ గారు ఎవరికి ఉపయోగపడుతున్నాడు? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే గతంలో రిలయన్స్ కానీ ఎస్ఆర్ కంపెనీ యొక్క పెట్రోల్ బంకాలు మూతపడ్డాయి. ఇవాళ అవన్నీ తిరిగి ఓపెన్ అయ్యి మొత్తం మార్కెట్లో 5% పైగా మార్కెట్ వీళ్ళు ఇప్పుడు క్యాప్చర్ చేశారు. అంటే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రైవేట్ యజమానులకు లాభమైంది. గతంలో ఏముండే, ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, ఆయిల్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, మామూలు ప్రజల యొక్క సమస్యలు చాలా తీవ్రమైతాయి అని చెప్పేసి ఆయిల్ పూల్ ఖాతాలో పెట్టారు. ఆయిల్ పూల్ ఖాతా పెట్టి అందులో ధరలు పెరుగుదల నుంచి ఎప్పుడైతే వస్తాయో దాంట్లో నిల్వకు వచ్చి ధరలు ఎక్కువైనప్పుడు దీంట్లోకి సర్దుబాటు చేసేది. ఆయిల్ పూల్ ఖాతా రద్దు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ప్రపంచం అంతా కూడా 2008 నుంచి ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ రోజు రోజు తగ్గుతూ వచ్చినాయి, పెరగలే. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ మొత్తం ధరలు తగ్గినాయి ఇప్పటి వరకు. ఉదాహరణకు మీరు 2014 $145 డాలర్లు ఉంటే, 2016లో $36 డాలర్లు ఉంటే, 2017 $47 ఉంది. ఇప్పటికి వచ్చేసరికి $78 నిన్నటికి వచ్చేది. మరి $78 అంటే 147 ఎక్కడ, 78 ఎట్లా? ఇప్పుడు చూస్తే వారన్నట్టు డాలర్ రూపాయి మార్కం కొద్ది చేంజ్ కావచ్చు, కానీ ఇంత అబ్నార్మల్ చేంజ్ కాదు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఉదాహరణకు పెట్రోలు 1 లీటర్ ₹30 ఉంటే 21.5 ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పన్ను ఇస్తుంది, ఒక 3.5 కమిషన్ పోతుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ₹15 పోతుంది. అంటే ₹30 ఉన్నది ₹70 అవుతుంది. ఇలా ₹80 ₹81 అయింది వాళ్ళ. అంటే సుమారు ఇలా 55% కేంద్ర రాష్ట్ర కమిషన్ ఏజెంట్లు వీళ్ళ మార్జిన్ అందులో ఉంది. అయినాక ఇది ఎవరు దోపిడీ చేస్తున్నట్టు? ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తున్నాయి. ఇంకొక మాట అంటే ఇది 55%. అంటే ఇవాళ రైతులని మొత్తం ప్రజల కష్టాలు తీర్చాలంటే ఇవాళ ప్రభుత్వం 10% వేసుకుంటే సరిపోదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు, జిఎస్టీ వేసుకుందాం అనుకున్నాం. హైయెస్ట్ జిఎస్టీ ఎంత? 28%. 25% అంటే ఇవాళ క్రూడ్ మీద 25%, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ 25% వేస్తే మ్యాక్సిమం లిక్కర్ దీని వరకు చూసినా వాళ్ళు 28 చేస్తే సరిపోద్ది. అంటే రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి అంటారు. మరి రాష్ట్రాలు చాలా వ్యతిరేకించినాయి, మరి అటు విషయాలు ఎందుకు వెళ్ళే? దీని వరకు నేను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని మాట్లాడుతుంటే ఇవాళ మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ మంట పెడుతున్నాడు. పెట్రోల్ మంట డబల్ మండుతుంది. ఒక మంటే కాదు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం 2014 వచ్చినాడు, దాని బడ్జెట్ 1400 కోట్లు, 14 లక్షల కోట్లు. ఇవాళకి వచ్చి 23 లక్షలు 24 లక్షల కోట్లు. అంటే బాగా పెరిగింది అంటుండే. ఎక్కడ పెరిగింది? గిట్లా పెరిగింది. ఇట్లా ప్రజల మీద భారాలు మోపి లక్షల కోట్లు చేస్తున్నాడు. మరి రాయితీలు ఎవరికి ఇస్తున్నారు? అంటే ఇవాళ ఈ డబ్బులంతా చేసి సంపన్నులు దోషి పెడతా ఉన్నాడు. ఇవాళ లక్షల కోట్లు బ్యాంకులు దివాళా చేసింది. ఎక్కడి నుంచి పోయినాయి? అంటే వాళ్ళకి 2 లక్షల కోట్లు ఇచ్చిందన్న. ఇట్లాంటి డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇండైరెక్ట్లీ సంపన్నులకు ఉడిగం చేసే సర్కారుగా ఈ ప్రభుత్వం ఉన్నది. కామన్ మ్యాన్ 1 లీటర్ డీజిల్ జరిగితే మొత్తం దేశవ్యాప్తంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూడండి నిత్యావసర వస్తువుల ధరల మీద. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రజల మీద భారాలు మోపే ప్రభుత్వంగా ముందరకు వచ్చింది. ఇది మోడీ గారు ఎన్నికల ముందు చెప్పిన దానికి ఇప్పటికి వచ్చేసరికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు మేము ఆలోచిస్తామండి. ఏం ఆలోచిస్తాం? 4 ఏళ్ళు అయిపోయింది, మేము ఆలోచించాలి. పెరుగుతూ ఉంటే పెన్షన్, గ్యాస్ పెంచుతావు, పెట్రోల్ పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, వాటి మీద పన్నులు పెంచుతావు. మరి ఇంకేమిటికి నువ్వు? రైట్. కొనకాల మహేష్ గారు, అంటే కాంగ్రెస్ వరకు వచ్చేసరికి కాంగ్రెస్ హయాంలో పెరగలేదా, యూపీ హయాంలో పెరగలేదా? ఈ తరహా వాదనని ఇంకా మరికొద్ది సేపట్లో ప్రకాష్ రెడ్డి గారు తెస్తారు. బీజేపీ నేతలు అదే మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు పెట్రోల్ ధరల పెంపు పైన?
ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసరాలండి. అంటే అట్టడుగు రిక్షా కార్మికుడు, ఆటో రిక్షా నడుపుకునే కార్మికుని దగ్గర నుంచి అత్యాధునిక కారులలో షికారు చేసే ధనికుని వరకు అందరికీ వర్తించేటువంటి నిత్యావసరం అది. దాని మీద ప్రభుత్వాలు చూసి వ్యవహరించాల్సిన బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అది ఒక లైవ్లీహుడ్నే కాదు, నువ్వు ఆటో నడపడాలంటే పెట్రోల్ డీజిల్ ధర పెరిగినా వాడి రోజువారీ ఖర్చులు పెరుగుతాయి, వాడికి మిగిలేది తగ్గుతుంది, జీవనం ప్రభావితం అవుతుంది. అక్కడ నుంచి మొదలు పెడితే అసలు సంబంధం లేని వాళ్ళు, ఇప్పుడు సైకిల్ మీద రిక్షాల మీద తిరిగే వాళ్ళు కూడా, ఈ రోజులలో రిక్షా మీద ఎవరు తిరుగుతలేరు, సైకిల్ మీద తిరిగేటోని కూడా దీని ప్రభావం పడుతుంది. ఎట్లా అంటారా, డీజిల్ ధర పెరగడం వల్ల గూడ్స్ క్యారియర్, కూరగాయలు, పప్పు, ఉప్పు, పప్పు దినుసులు, ఇంటికి అవసరమైన సామాన్ అంతా రవాణా చేసే వ్యవస్థ భారం అవుతుంది. ఆ భారాన్ని మొత్తం వాడు ఎందుకు భరిస్తాడు? వచ్చిన దానికి ఇంత కలుపుకొని కదా అమ్మేవాడు అమ్మేది. సో వచ్చింది వాడు కలుపుకున్నది అన్ని కలిపి ఎవడు కడుతున్నాడు? మనలాంటి యూజర్సే కడుతున్నాం, అంటే వినియోగదారులు. సో కింద గుడిసెలో ఉండేవాడి దగ్గర నుంచి భవంతుల్లో ఉండేవాడికి, ఆటో రిక్షా కార్మికుడి దగ్గర నుంచి అత్యధిక కార్లలో తిరిగే భోగాలు అనుభవించేవాడు, ప్రతి ఒక్కరికి కూడా పెట్రోల్ అనేది, పెట్రోల్ డీజిల్ మీద ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు పడుతున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం దీన్ని నిత్యావసరంగా గుర్తించడంలో ఎందుకు విఫలమైంది అనేది ప్రశ్న. గతంలో వారు చాలా వివరంగా చెప్పిండ్రు. 160 రూపాయలు బ్యారెల్ ధర $160 ఉన్నప్పుడు ఈ దేశంలో 67 రూపాయలకు పెట్రోల్ అమ్మింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ధర అమాంతం 32-36 రూపాయలకు పడిపోయిన తర్వాత కూడా 72-73 రూపాయలకు పెట్రోల్ అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ వ్యత్యాసం అంటే, తగ్గిన ధరలకు అనుగుణంగా కొంత వినియోగదారులకు, ఇంకా చెప్పాలంటే దేశ ప్రజలకు, దేశ పౌరులకు కొంత వెసులుబాటు ఇవ్వకుండా, వాళ్ళకు కొంత ఊపిరి పీల్చుకునే ఇది ఇవ్వకుండా వీళ్ళ ట్యాక్సులు, వ్యాట్లు పెంచుకున్నారు. సెంట్రల్ డ్యూటీస్ కానీ, స్టేట్ ట్యాక్సులు, వ్యాట్ కానీ పెరిగినాయి. ఆ పెరిగిన దాన్ని, ఆ తగ్గిన మొత్తాన్ని ట్యాక్సుల రూపేణా వసూలు చేసినారు. కాబట్టి మళ్ళీ అదే ధర కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ధర 80 రూపాయలు దాటి పెట్రోల్ ఏందండి, అన్యాయం కాకపోతే 84 రూపాయలకు పెట్రోల్ కొనాలా? లీటర్ పెట్రోల్ కొని ఏం సంపాదించిన ఒక మధ్యతరగతి వాడికి 8 నుంచి 10,000 జీతం వస్తలేదు. రోజుకు లీటర్ పెట్రోల్ కడితే వాడు ఏమి ఇంటికి తీసుకుపోతాడు చెప్పండి. సో మొత్తంగా కూడా మధ్యతరగతి జీవితాలు ప్రభావితమైన సమస్య. దీన్ని ఖచ్చితంగా పరిష్కరించాలి. యాజ్ రైట్లీ రైజ్డ్, మనం జిఎస్టీ ఏర్పాటు చేసినప్పుడే చాలా క్లియర్గా ఈ దేశంలో ఏ వస్తువైనా సరే 28% దాటకూడదు అన్నాను. నువ్వు అమ్మే ప్రతి వస్తువు మీద పన్నేస్తానన్నప్పుడు ఈ వస్తువు మీద మ్యాక్సిమం టారిఫ్ అయినా కూడా దాటకూడదు కదా. కానీ ఇప్పుడు ఏడో చూస్తే 55% దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే పడుతుంటే 100 రూపాయలకు ఒకవేళ అవే కనుక విత్డ్రా చేసి డబుల్ అది అంటే అంతే కదండి. జిఎస్టీ మాక్సిమం స్లాబ్కు 28 రూపాయల కంటే 56 రూపాయలు వేస్తున్నారు మీరు. అది తగ్గితే ఇది 40 రూపాయలకు పడుతుంది కదా పెట్రోల్ ధర. 40-45 మహా అయితే 50కి అందించవచ్చు. కాంగ్రెస్ కూడా రిమార్కబుల్ గా జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేదు? మీరు అధికారంలో ఉన్న పాండిచ్చేరి కానీ, తర్వాత పంజాబ్, మహారాష్ట్రలో కూడా పన్నులు ఏమి తక్కువ లేవు. ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ నిత్యావసర వస్తువులను జిఎస్టీలో పరిధిలోకి తీసుకురావాలా. పెట్రోల్ కూడా నిత్యావసరం కాబట్టి ఈ పరిధిలోకి తీసుకురావాలంటే జైట్లీ గారు ఇస్తున్న స్పందన ఏంటంటే, మేము చర్చలు జరుపుతున్నాము, ఏది ఆయిల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాము. వారన్నట్టుగా ఆయిల్ కంపెనీలు మేము నిర్ణయం తీసుకున్నది కాదు, జిఎస్టీ కౌన్సిల్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీలు వేసాం. మనం మాట్లాడుకున్నాం కదా, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 22 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులే. నిజంగా అరుణ్ జైట్లీ గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి దేశంలో ఉన్న మధ్యతరగతి బడుగు జీవులకు ఆ ఊరట కల్పించాలన్న ఆలోచన ఉంటే, నిత్యావసర వస్తువుల దృష్టిలో ఇది 28% మాక్సిమం క్యాప్ పెడుతున్నాము, పెట్రోల్ డీజిల్ రేటు తగ్గిస్తున్నామంటే ఎవరన్నా వద్దు అని నినాదాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? హర్షిస్తారు కదా. సో ఆ చిత్తశుద్ధి లేదు. పైపెచ్చు వాళ్ళు అలైబలై చేసుకొని తిరిగే రిలయన్స్ ఏదైతే ఇప్పుడు అత్యధికంగా అదే ఉత్పత్తి చేసే రిఫైనరీ ఉంది కాబట్టి వాళ్ళ ప్రభావితానికి లోనై ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం అనేది చాలా నేరుగా ఆరోపణ. ఇప్పుడు అలైబలై ఉన్న కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఉన్న రిలయన్స్ లాంటి కార్పొరేట్లు వాళ్ళు అలైబలై, నేనేమంటాను రేట్ల నిర్ణయంలో కాదు సార్, జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ తెస్తే వాళ్ళ లాభాలు వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి. మీరు అన్నట్టు బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అది ఇన్సిస్ట్ చేస్తే మీరు అడ్డుకోమని చెప్తున్నారు. మేము ప్రపోజ్ చేస్తున్నాం కదా. ఇన్ఫాక్ట్ మా బలం తక్కువ అయిపోయింది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మేము కాదనే లేదు. మేము ఎన్నోసార్లు పబ్లిక్ గానే అడిగినాము, డిమాండ్ చేస్తున్నాము. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్. నేను ఒక విషయం ఏంటంటే, మనం తప్పుడు సమాచారం ఇస్తున్నాం సమాజానికి, వ్యూవర్స్ అనేటువంటిది నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాలి. ఓకే, సరైన సమాచారం ఇవ్వండి. 2014 ఏప్రిల్ మేలో, 2014 మార్చిలో, ఫిబ్రవరిలో 84 రూపాయలు పెట్రోల్ ఉండింది సార్.
ఇప్పుడు 67 రూపాయలు అన్నారు, 67 రూపాయలు కాదు సార్, 84 రూపాయలు పెట్రోల్ ఉన్నాయి సార్. దట్ ఈస్ నెంబర్ 1. కాబట్టి సరైన సమాచారం డాలర్ ధర కూడా చెప్పండి. నేను చెప్తాను సార్, అది కూడా చెప్తాను సార్. మీకు ఆ సందర్భంగా భారతదేశంలో ఇప్పుడు డైలీ బేసిస్ మీద కానీ టోటల్ ఓపెన్ సిస్టమ్ 84 అయితే ఎప్పుడు లేదు సార్. ఆల్ టైమ్ రికార్డ్ అని ఈ రోజు అందరూ మెన్షన్ చేస్తున్నారు. 2013 ఒకే ఒకసారి 83 రూపీస్ అది మాక్సిమం 84 ఇంతవరకు ఎప్పుడు లేదు. 83, 90, ఇప్పుడు బ్యారెల్ ధర 167 రూపీస్. ఏ పర్టిక్యులర్ స్టేట్ చెప్తారో తెలియదు. అప్పుడు బ్యారెల్ ధర అది కూడా చూడాలి కదా. పెట్రోల్ బ్యారెల్ ధర 167 ఉన్నప్పుడే మేము 83 రూపాయలకి ఇచ్చినాము. ఇలా బ్యారెల్ ధర సగంలో 3వ వంతు పడిపోయింది. అందుకు ఎందుకంటే ఓన్లీ రేట్లే చెప్తే జనాలు ఆ సందర్భంగా ప్రభుత్వం కంట్రోల్ ఉండింది ఆయిల్ కంపెనీస్ మీద. కొంత కంట్రోల్ 2016లో బీజేపీ పాలసీ మార్చుకుంది. దాని ప్రొక్యూర్మెంట్ పాలసీ కూడా మార్చింది. అంతకుముందు మీరు చెప్పినట్టు సింగపూర్ ఇండెక్స్ తోని మనం ప్రభావితమైన రోజుల నుంచి కొంత అంటే కరెంటు దీంట్లో నుంచి పర్చేజ్ అనేటువంటి పాలసీని 2016లో మార్చడం జరిగింది సార్. బట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆ సందర్భంగా మీరు ఎన్నికల కోసం 2013 నుంచి ఎన్నికల కోసం మీ తయారీలో మొత్తం ఇండియాలో ఉన్నటువంటి 3 ఆయిల్ కంపెనీస్కి బై ఆల్ మీన్స్ 2.5 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చారు సార్ మీ విధానం వల్ల. 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పటికి 3 ఆయిల్ కంపెనీస్ భారతదేశం యొక్క బ్యాంకులకు అప్పుకబడ్డాయి సార్. ఎందుకు అంటే మీరు ప్రైస్ కంట్రోల్ అనేటువంటిది మీరు ఎన్నికల తయారీ కోసం 2013-14లో చేసిన ఫలితంగా సార్ 2.5 లక్షల కోట్లు ఆయిల్ కంపెనీస్ దివాలా తీసే పరిస్థితి వచ్చింది సార్. అక్కడ నుంచి ఈరోజు పరిస్థితి మారింది సార్. ఈ రోజున ఏమనుకోకపోతే ఆయిల్ కంపెనీస్ ఎవరు సార్? అవి గవర్నమెంట్ కదా. మొత్తం చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే వచ్చే 5 సంవత్సరాలు మాట్లాడుతున్న అసత్యాలు వ్యవహారం తప్పుదో పట్టిస్తున్నారని వాస్తవాలు మన ముందు ప్రెజెంట్ చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఆయిల్ కంపెనీస్ 2 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్ సార్ నేను చెప్తా సార్. ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ 51% షేర్ తోటి. బట్ ఓనర్షిప్ పబ్లిక్ సెక్టర్ కదా సార్. పబ్లిక్ అందుకోసం చెప్తున్నాను సార్. ఓనర్షిప్ 51% ఎవరు కొంటే వాళ్ళే కదా. మాట్లాడితే కంపెనీలకు ప్రైవేట్ కాదు కదా. మీరు మాట్లాడినప్పుడు మీరు ఏ సమస్య చెప్పినా సైలెంట్ కూర్చున్నారు. ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ రైట్. కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినా కూడా ప్రభుత్వం పంపింగ్ ఏది పైసలు దాంట్లోకి మీరు పర్చేజ్ సేల్స్ మధ్యలో మీ డ్యూటీస్ ఏం తగ్గించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ డ్యూటీస్ ఏం తగ్గలేదు, డ్యూటీస్ కూడా ఏం పెరగలేదు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2% 2 రూపాయలు పెరిగింది తప్పిస్తే కేంద్రంలో పర్సెంటేజ్ అని ఎక్సైజ్ డ్యూటీ ఏమీ మారలేదు, టారిఫ్ ఎక్కడా కూడా మారలేదు. మధ్య 2% పెంచి 2 రూపాయలు పెంచి 2 రూపాయలు తగ్గించారు తప్పిస్తే ఎక్సైజ్ డ్యూటీ వచ్చిన తర్వాత పెంచారు మళ్ళీ తగ్గించారు తప్పిస్తే ఎక్సైజ్ డ్యూటీ 2013లో ఎంత ఉందో ఈరోజు కూడా అంతే ఉంది, టారిఫ్ ఏం మారలేదు. నెంబర్ 2 అయితే 2.5 లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కంపెనీసే. మీరు అన్నారు పబ్లిక్ సెక్టర్స్ ఓన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుందాం. ఈవెన్ ఇట్ ఈస్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఉన్నటువంటి పాలసీ ఏంటంటే అంతకుముందు ప్రైవేటైజేషన్ యొక్క కాన్సెప్ట్ లో డెవలప్ అయిందంటే దే ఆర్ ఇండిపెండెంట్ కార్పొరేషన్స్, స్వతంత్రమైనటువంటి కార్పొరేషన్ సంస్థలు. వాటి యొక్క ఆర్థిక బ్యాలెన్స్ షీట్స్ వాళ్ళే చూపించుకోవాలి. వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది, ప్రభుత్వ ఓన్ కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొత్త ఏబిసిడి లెక్కలు వచ్చినప్పుడు మొత్తం పడేటువంటి పెట్రోల్ మీద రేట్ ఎంత పడుతున్నది అది ఒక అంశం. అయితే ఇవన్నీ 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది 3 కంపెనీలు భారత బ్యాంకుల దగ్గర. ఇది గవర్నమెంట్ కంపెనీస్ ఎస్. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చినాయి. ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టినాయంటే ఈవెన్ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఈ యొక్క అంతర్జాతీయ మార్కెట్ ఇప్పుడు కాదు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశానికి సమస్య రావచ్చు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్, మనకి మన సొంత ఆయిల్ బెల్స్ ఉండాలనే దాంతో ఓఎన్జీసీ తుర్కమెస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఈరోజు సూడాన్లో మిగతా 2-3 దేశాలలో ఈవెన్ ఆయిల్ కంపెనీస్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ హెచ్పిసిఎల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది పైసలు. ప్లస్ ఈ దేశంలో వారానికంటే ఎక్కువ స్టోర్ చేసుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజున ఆయిల్ కంపెనీస్ లో ఈ రోజున మనం పెట్టుబడి నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనే పథకంలో ప్రారంభమైంది గత సంవత్సరం 2017-18కి. వచ్చే 5 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి ఏమంటే ఆయిల్ కంపెనీస్ రేట్స్ తగ్గించకపోయినా ఇవి ఇప్పుడు పెరిగినా ఇవన్నీ కూడా అంటే మనది బీజేపీ ప్రభుత్వం ద్వారానే జరుగుతున్నది అనేటువంటిది ఒకటి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకోసం చెప్పాను ఎక్సైజ్ పరిధిలోకి తేవడం తాకపోవడం మీ చేతిలో ఉంది కదా సతీష్ గారు. ఎక్సైజ్ టారిఫ్ 2013, 2014, 2015, 2016, 2017 ఏమి టారిఫ్ మారలేదు సార్. తప్పు సార్, అది చెప్పమంటారా? నేను చెప్తాను మీకు నెంబర్స్ కావాలంటే నేను చెప్తాను. నా దగ్గర కూడా ఉంది సార్, చెప్పండి. ఇది అఫీషియల్ గా పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి నంబర్స్. పెట్రోల్ ఉత్పత్తుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం కోట్లలో
రూపాయలు. సార్ పర్సెంటేజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అసలు పర్సెంటేజ్ లేదు సార్ ఎక్సైజ్ కి. మీరు పర్సెంటేజ్ అంటారంటే ఎక్కడ ఉంది పర్సెంటేజ్ చెప్పండి. ఇప్పుడు లీటర్ చెప్పండి లీటర్ లీటర్ సార్, అదే పర్సెంటేజ్ లేదు. మీరు 100 నేను ఒక విషయం పర్సెంటేజ్ కాదు సార్ పర్ లీటర్ అది. నేను చెప్తాను సార్, 100 రూపాయలు నువ్వు స్టాక్ కొన్నావు, మెటీరియల్ కొన్నావు, నీకు 20 రూపాయలు ట్యాక్స్ పడింది. నువ్వు 200 మెటీరియల్ కొన్నావు, ఎంత పడుతుంది ట్యాక్స్? ఎంత పడుతుంది ట్యాక్స్? పర్సెంటేజ్ చెప్పండి. బేసిస్ బట్టి ఉంటుంది. మీ బేసిస్ మీరు 20 రూపాయలు 100 కొంటే 20 రూపాయలు నాకు ట్యాక్స్ పడుతుంది అంశమే అనుకుందాం. 200 కొంటే ఎంత పడుతుంది? అంతే పడాలా? అది కనుక లీటర్ అయితే అంతే పడుతుంది. లీటర్ అయితే కానీ మరి ఎక్సైజ్ డ్యూటీ లీటర్ కదా. మీరు పర్సెంటేజ్ అంటే లీటర్ మీద వేస్తుంది. స్టేట్స్ చేసేటప్పుడు వాల్యూ మీద, స్టేట్స్ చేసేటప్పుడు వాల్యూ మీద, సెంటర్ వేస్తున్నప్పుడు లీటర్ మీద. టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది హెచ్పిసిఎల్ అండ్ కన్జంప్షన్ ఎంత పెరిగిందంటే ఆల్మోస్ట్ 2 డబుల్ త్రిబుల్ అయింది భారతదేశంలో 2013-14. అంటే మీరు ఒక షర్ట్ కొంటే 10 రూపాయలు ట్యాక్స్ కట్టారు, 3 షర్ట్స్ కొంటే 30 రూపాయలు కడతారా, 10 రూపాయలు కడతారా? దాంతో నెట్ గవర్నమెంట్ రెవెన్యూస్ పెరిగిండొచ్చు తప్పిస్తే దాని అర్థం ట్యాక్స్ టారిఫ్ పెరిగింది అనే 2014లో పెట్రోల్ పై 9.45 రూపాయలండి పన్ను ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్ 2014లో. ఓకేనా? అంటే 2017కి వచ్చేసరికి అది 21 రూపాయలు 48 పైసలకి వెళ్ళింది. 10 రూపాయల నుంచి 21 పర్సెంటేజ్ కాదు, రూపాయి పర్ లీటర్ అండి. పర్ లీటర్ మీరు కన్సంప్షన్ పెరిగితే టోటల్ రెవెన్యూ పెరిగిందండి నేను ఒప్పుకుంటా. ఒక లీటర్ కండి, ఒక లీటర్ కి 21 రూపాయలు పెంచిందా ప్రభుత్వం? కాదు, 9 నుంచి 21కి పెంచింది. అంటే 11 పెంచిందా? 9 సార్లు పెంచింది, 3 సార్లు కాదు 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది సార్. దేశంలో టారిఫ్ చదవండి సార్. సతీష్ గారు ఒక మాట వారు క్లారిటీ ఇచ్చినారు. ప్రకాష్ రెడ్డి గారు నేను చెప్తాను సార్. 2012-13 శశికుమార్ గారు కూడా పార్లమెంట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివరాలు తీసుకొచ్చారు. పెట్రోలియం శాఖ ప్రవేశపెట్టిన వివరాలు. తప్పుదో పడిస్తున్నారు. మీరు చెప్తున్నది ప్రభుత్వం అంతా మోడీ సర్కారు ఇండియన్ ఆయిల్ వీళ్ళు కాపాడుతారుకుందా, లేదా దేశంలో 125 కోట్ల మంది ప్రజల అవసరాలు తీర్చాలనుకుందా? మోడీ జేబులు వేసుకొని పాత్రలు పెట్టినాడు. మీ భాషలో చెప్పాలంటే పెడుతున్నాడు. 1,00,000 కోట్లు పెట్టాడు. అనుకుంటారు ప్రకాష్ రెడ్డి గారు. భాష ఎట్లుందంటే ఇది రాచరిక వ్యవస్థ గురించి మీరు అనుకుంటున్నారు. మోడీ రాజు కాదు, మోడీ ఎలక్ట్ అయిన పర్సన్. క్లారిటీ వచ్చింది. 21.48 ఇప్పుడు అండి 2014లో ఇదే నంబరు 9.13 కాదు సార్, 14 కదా స్టార్ట్ అయింది. 13-21 ఉందా పని? 13-21 తేలిపోయింది. 9 గంటలు ఉంటుంది. వాస్తవాలు చెప్తారన్న ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు కొన్ని ఒప్పుకోండి. 2012లో టోటల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెవెన్యూ అమౌంట్ చెప్తున్నారు. అమౌంట్ ట్యాక్స్ చెప్పండి. అమౌంట్ చెప్తున్నారు. 1% నాట్ చాలా స్పష్టంగా ఈ చర్చ ద్వారా చర్చ ప్రారంభం చేస్తూనే ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఇది తప్పుదారి పోతుందండి. అసలు నిజంగా జరిగిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం ఈ చర్చలో జరుగుతుంది. మీరు కానీ మీ పార్టీ నాయకత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ కరెక్ట్ చేసుకొని ప్రజల పక్షాన ఆలోచిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. చాలా సూటిగా మీ నినాదం ఏంటండి? 2014లో కాంగ్రెస్ను గద్దెదించాలంటే మీ నినాదం ఏంటి? ధరలను అదుపు చేయడం కదా. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, దాని ధరల నియంత్రణ అనేది ప్రధాన ఎజెండాగా తీసుకుపోయి కామన్ మ్యాన్కు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. మీరు గద్దెనెక్కిన తర్వాత జరుగుతున్న పరిస్థితి ఏంది? ఈరోజు ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఇండియన్ హిస్టరీ 84 రూపాయలకు పెట్రోల్ అమ్మే పరిస్థితి వస్తుందా ఈ దేశంలో? ఏంది? ముంబైలో 85 రూపాయలు, 84 రూపాయలు 56 పైసలు. ఇట్స్ రౌండ్ ఫిగర్ 85. వాడెవడు పైసలలో రిటర్న్ ఇయ్యాడు. అదేదో సినిమాలో చెప్తాడు నా పైసలు పోయినా వెనక్కి ఇవ్వండి అని. అట్లా పైసా సలీం అనే సినిమాలో రైట్లీ క్వశ్చన్ దట్ హీరో క్యారెక్టర్
సో అట్లా ఇది కూడా జిమ్మికు 84.5 అంటే ఆటాను చేంజ్ చేస్తారు వాడు ఇయ్యడు. అట్లా లెక్క చేస్తే దేశం మొత్తం మీద 500 కోట్లు దగ్గర ఒక్క రోజుకు దోస్తున్నారు ఆయిల్ కంపెనీలు. వాళ్ళ దగ్గర ఉండిపోతాయి అవన్నీ కూడా, మనకు రావు, వినియోగదారులు నష్టపోతున్నారు. అదొక గేమ్ అనుకోండి, గ్యామ్లింగ్లో మరొక గ్యామ్లింగ్. నేను అనేది చాలా స్పష్టంగా మీరు ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుందని నేను ఆరోపిస్తున్నా. ఎందుకంటున్నా, మీరు గతంలో ₹1 ₹2 పెరిగితేనే పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మొత్తం సిలిండర్లు భుజానికి వేసుకొని పెట్రోల్ రిక్షాలు తోసుకుంటా బీజేపీ నాయకులు రోడ్ల మీద ఉండేవారు. ఈ రోజు ఏం చేస్తారంటే, ఈ కర్ణాటక ఎన్నికల హడావిడి, దేశం అంతా ఏదో ఒక హడావిడిలో ఉన్నప్పుడు రోజుకు 15 పైసలు, రోజుకి 20 పైసలు స్లో పాయిజన్ లెక్క రేట్లను పెంచుతూ పోతుంది బీజేపీ ప్రభుత్వం. ఇది ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఒక్కసారే పెంచితే ఈ ఫ్లక్చువేషన్ ఒకటేసారి వస్తే, హైక్ ఒక జంప్ ఒకటేసారి వస్తే ఎక్కడ జనం మా మీద తిరగబడుతారు అని చెప్పి ఈ రోజు డే టు డే రివిజన్ జరుగుతుంది కదా, దాంట్లో పైసా కూడేసి తీసుకొచ్చి 84 దగ్గర ఆపినారు. సో ఇది జరుగుతున్నటువంటి అంటే ఇంకా పెరుగుతుంది మేబీ. నేనే ఈ రోజున్న చర్చ వరకు అయితే ఆల్ టైమ్ రికార్డు దగ్గర ఆపినారు. నేను అడిగేది, మీరు 2014లో చెప్పింది ఏంది, ఈ రోజు 2018 4 సంవత్సరాల పాలనలో ఈ దేశానికి మీరు అందిస్తున్నది ఏందని మొదటి ప్రశ్న. రెండోది, వారు ఏమంటున్నారు, మేమేమో దేశం ఉన్న 120 కోట్ల మంది జనం గురించి జనం కష్టాల గురించి మాట్లాడితే కంపెనీలకు వచ్చే నష్టాల గురించి మాట్లాడతారు ప్రకాష్ రెడ్డి గారు. ఇది వాళ్ళ ఆలోచన విధానం చూడండి. ఉన్న 3 అనలిస్ట్తో సహా ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారని మేము వాళ్ళు అరిగోస పడుతున్నారని మేము ఘోషిస్తూ ఉంటే, మాది పక్క పెట్టి కంపెనీలకు నష్టాలు వచ్చినాయి చూసినారా, మోడీ వచ్చినాక వాళ్ళకి లాభాలు వచ్చినాయట. ఇట్ సెల్ఫ్ షోస్ నిజం. ఈ చర్చ ద్వారా జనానికి కూడా వాస్తవం తెలిసింది ఏంటంటే, జనం కష్టాలు పడ్డా పర్వాలేదు కానీ కంపెనీలకు నష్టాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు మోడీ గారు అనేది వాస్తవం. వారి నోట్తోనే వినాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే సార్, వారు ఇంతకుముందు మళ్ళీ పాయింట్ రైజ్ చేశారు, నాదేదో కాంట్రాస్ట్ అంటే కంటైన్ చేస్తున్నట్టుగా పాయింట్ రైజ్ చేశారు. అవి ఓనర్షిప్ ఎవరు అని. ఓనర్షిప్ అంటే ఆయిల్ కంపెనీస్ ఎవరో అంటే రిలయన్స్ కంపెనీ కాదు కదా మీరు చెప్పినట్టు. రిలయన్స్ అవి హెచ్పిసిఎల్, ఐఓసి ఇవన్నీ కూడా భారతదేశ కంపెనీలు. అవి మొత్తం దివాలా తీసినాయి అనుకోండి, తర్వాత ఏం చేస్తారు మీరు? అంటే క్రూడ్ ఆయిల్ డైరెక్ట్ తీసుకొచ్చి దాచి పెట్టుకుంటారా? ఎవరు ₹1,00,000 కోట్లకు అమ్మిరు మన బడ్జెట్ లో పెట్టారు. కోల్ ఇండియా ఉంది, ఇంకోటి సార్ అది కాదు. మాత్రం డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పబ్లిసిటీ కాపాడుతున్నాను. నాకు నేను నరసింహారెడ్డి గారు 14లో మీకు ఇచ్చారు, 14లో మీకు ఇచ్చారు, మీరు మొత్తం అమ్మారు హోల్సేల్ గా. మీరు మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని అమ్మారు సార్. 4లో మీరే కదా అమ్మింది దేశాన్ని, మీరే కదా అమ్మింది. మీరు అమ్మిరు 4లో, మీరు అమ్మిరు దేశాన్ని. 2008లో బయటకు వచ్చేసారు, 2008లో బయటకు వచ్చేసారు. ఆ వాదనలొద్దు ఇప్పుడు. నేను ఒక మాట చెప్పాలి, తర్వాత పండు తినడం 2008లో దేశ ప్రయోజనాలు సందర్భంలో వామపక్షాలు బయటకు వచ్చాయి, మద్దతు కూడా బయట నుంచి ఇచ్చాయి, ఇన్ని యూపీఏ లేవు. సరైన సమాచారం చెప్తా, మీరు కూడా కంటెస్ట్ చేయొచ్చు. నేను సార్ వాళ్ళ ఇంటర్వ్యూ కాకుండా ఒకటే నిమిషం చెప్తాను సార్. నేనేమంటున్నానంటే సార్, ఆయిల్ కంపెనీస్ నష్టం అనేటువంటిది భారత ప్రభుత్వం నష్టమే, అవి దివాలా తీయకూడదు. నెంబర్ 1, ఆయిల్ కంపెనీస్ లో మౌలిక వసతుల కల్పన గత 50 సంవత్సరాలు దానికి ఇస్తున్న ప్రయారిటీ ప్రజల కష్టాలకు ఎందుకు ఇవ్వట్లేదు? సార్ ఒకటి ఏంటంటే, మనం ఒకటి రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది. ఏదో ఒక దాన్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్ళడం వల్ల అసలు విషయం మనకి మరుగున పడేయచ్చు.
అసలు విషయం నుంచి డివియేట్ అవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది రిఫైనింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్, మార్కెటింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు పెట్రోల్ కంపెనీలు ఐఓసీ కానీ హెచ్పిసిఎల్ కానీ భారత్ పెట్రోలియం కానీ ఇవన్నీ కూడా దానిలో రిఫైనింగ్ పోర్షన్ కొంత, మార్కెటింగ్ పోర్షన్ ఎక్కువ. అందుకని అది రిఫైనింగ్లో వచ్చేటటువంటి వాటి మార్జిన్స్ ఎప్పుడు తక్కువే ప్రైవేట్ సెక్టర్తో పోలిస్తే, కానీ మార్కెటింగ్లో వచ్చేటటువంటి మార్జిన్స్ ఎప్పుడు ఉంటాయి వాళ్ళకి ప్రాఫిట్స్. అందుకని అది నష్టాల్లోకి వచ్చినా లాభాల్లోకి వచ్చినా అల్టిమేట్గా నష్టమైనా లాభం అయిందో ప్రభుత్వాందే ప్రజలదే తప్ప అందులో పెద్ద డిఫరెన్స్ లేదు. దానిలో మనం ఆర్గ్యూ చేసిన అవసరం లేదు. నష్టం వచ్చినా అది ప్రభుత్వమే భరిస్తుంది, ఎందుకంటే అది ప్రభుత్వ కంపెనీ కాబట్టి. సబ్సిడీలు ఉండేవి మనకు అది వరకు, లాభం వచ్చినా డివిడెండ్ ప్రభుత్వమే తీసుకుంటుంది, అంటే అది బడ్జెట్లకి మనకి ఎక్స్చెకర్లోకి వస్తుంది. కాబట్టి పాయింట్ మళ్ళీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ దగ్గర కాదు, మనం మాట్లాడుకోవాల్సింది ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఎంత దోచేస్తున్నాయి. ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ మీద అదుపు ఆజ్ఞ ఏ రకమైన కంట్రోల్ లేకుండా పూర్తిగా వాళ్ళ మార్జిన్స్ పెంచుకుంటుంటే కనీసం వాటిని మినిమం కంట్రోల్ కూడా చేయట్లేదు అనేది పాయింట్. ఆ పాయింట్ మనం డివేట్ అవుతున్నాం, అనవసరంగా పబ్లిక్ సెక్టర్ దగ్గరికి వచ్చాం, అది పక్కన పెడదాం. ఇదంతా కాకుండా అసలు టాపిక్ ఎక్కడ వస్తుంది మనకి, ఎందుకు మారాయి అనే దానిలో మన చేతిలో ఉన్నవేంటి, మన చేతిలో లేనివేంటి. మన చేతిలో లేనివి డాలర్ ప్రైస్, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్, ముడి చమురు ధర, ఆ రెండు మన చేతిలో లేవు, ఒప్పుకుని తీరాల్సింది, ఎందుకంటే లేవు కాబట్టి. కానీ మన చేతిలో ఉన్నవేంటి, ప్రభుత్వాల చేతిలో ఉన్నటువంటి ఏంటి, కేంద్రానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాట్. అక్కడ డిస్కషన్ ఏ పార్టీ ఆ పార్టీ చేసిందా, ఈ పార్టీ చేసిందా, అంతకుముందు ఏదైనా చేసిందా అనేది కాదు ఇక్కడ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ లో అదనంగా 4 రూపాయలు వసూలు చేస్తున్నారు, అక్కడ తెలుగుదేశం పార్టీ అదే అంటుంది. అది డిస్కషన్ అది కాదంటుంది. అనవసరంగా మనం ఏంటంటే రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తున్నాం దాన్ని. అలా కాకుండా అసలు దీనిలో ఇప్పుడు జరగాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ పెరిగినటువంటి ప్రైసెస్ ఎందుకు పెరిగాయి, ఇప్పుడు ఎందుకు తగ్గాలి, మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, లేని ఫ్యాక్టర్స్ ఏంటి. మనం అర్థం చేసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తమ యొక్క పన్ను వసూళ్లను బాగా పెంచుకున్నాయి. ఈ 3 ఏళ్లలో ఎలా పెంచుకోగలిగాయి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రైసెస్ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి. ఆ తగ్గినంత మేరకి ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకుండా పైపెచ్చు పెంచుతూ వెళ్ళి అప్పుడు పెద్ద నొప్పి తెలియలే ప్రజలకు. ఎందుకు తెలియలేదంటే ఫైనల్ ప్రైస్ పెరగలేదు కాబట్టి. అలా ఆ ఎక్స్చెకర్లోకి ఈ డబ్బుని ఎక్సైజ్ డ్యూటీని పెంచుకోవడం జరిగింది. నంబర్స్ వీరు చూపించిన నంబర్సే క్లియర్గా ఉన్నాయి. 1,00,000 కోట్ల నుంచి 2,73,000 కోట్లకు పెరిగింది కదా ఆదాయం. ఎలా పెరిగింది, 2.5 రెట్లు ఎలా పెరిగింది, ఎక్సైజ్ డ్యూటీ పెంచుకోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం పెరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు పెరిగింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ మీరు ఓన్లీ కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నారా, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగేసారు చూడండి. 1,36,000 కోట్లు, ఇది మీ డేటా అండి, నా దగ్గర కూడా ఉంది. అదే 1,36,000 కోట్ల నుంచి 1,89,000 కోట్లకే పెరిగింది. 1,00,000 నుంచి 2.5 లక్షలకి ఎక్కడ, 1,30,000 నుంచి 1,80,000 ఎక్కడ, ఎవరు ఎక్కువ పెంచుకున్నారు అది మనకు కనబడుతున్నాయి కదా నంబర్స్. ఈ నంబర్స్ అఫీషియల్ గా పెట్రోలియం మినిస్ట్రీ ఇచ్చిన నంబర్సే కదా. ఎంత పర్సెంటేజ్ పెరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదాయం? చాలా పెరిగింది, 2.5 రెట్లు పెరిగింది, అంటే 2.5 టైమ్స్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం అంత పెరగలేదే, ఓవరాల్ గా పెరిగింది, కానీ దాంతో పోలిస్తే తక్కువే పెరిగింది. అండ్ ఇంకొకటి, ఇందాక జిఎస్టీ గురించి అన్నారు, దానిలో నేను మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. జిఎస్టీలో పరిధిలోకి పెట్రోల్ ధర తీసుకురావాలనేది ఒక పాపులర్ ఒక స్లోగన్ మాత్రమేనండి. అది దానివల్ల ఏ రకమైనటువంటి ప్రాక్టికల్ యూజ్ ఉండదు. ఎందుకు చెప్పినా, ఒకవేళ జిఎస్టీలో గనక పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మిగిలే ఆదాయం కేవలం ఆల్కహాల్ ఆదాయం, అది తప్ప ఇంకేం లేదు. ఇంక మిగిలిన ఆదాయం ఏముండదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చాలా చిన్నవి, వెహికల్స్ ఇవన్నీ కూడా. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకుండా మొత్తం ఇంచుమించు దేశంలో ఉన్నటువంటి ఆదాయం ఆల్రెడీ జిఎస్టీ ద్వారా మేజర్ కలెక్షన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తన చెప్పు చేతుల్లో పెట్టేసుకుని ఫెడరల్ వ్యవస్థకి జిఎస్టీ చాలా విఘాతం కలిగిస్తుంది అనేది ముందు నుంచి అనుకుంటున్నది. దానిలోకి పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తే ఇప్పటిదాకా కాస్తో కూస్తో కొంతలో కొంత రెవెన్యూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దేహి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినవైనా సరే ఈ ఫెడరల్ సిస్టమ్ కనుక ఇలా ఉండాలంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ జిఎస్టీ పరిధిలోకి రాకూడదు. అది వస్తే మనకి ఏదో మంచి జరుగుతుందని మనం అనిపించవచ్చు మనకి, కానీ దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది, అది కూడా గుర్తించాలి. దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు అసలు ఖజానాకి డబ్బులు రావు, ఏం లేదు, వాళ్ళకి సోర్స్ లేదు. అది కూడా లేకపోతే ప్రధానికి ఏం చేయాలి, మనకి ఏదైనా ఒక చిన్న ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అడుకోవాలి. వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్స్ వాళ్ళు ఎంత రిలీజ్ చేస్తే అంత తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది చెప్తున్నారు, ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నామని, రేపొద్దున వేరే ప్రభుత్వం వస్తుంది, ఎవరో రావచ్చు కదా, వాళ్ళు తగ్గిస్తే మనం ఒక ప్రభుత్వం ఒక పర్సన్ గురించి కాదండి, ఒక సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సిస్టమ్ ఇట్లా ఉంటే ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఇంకో ఎవరు లెటర్స్ ఒక బ్యాడ్ ప్రైమ్ మినిస్టర్ వస్తాడండి, అవి వచ్చినప్పుడు వాడు ఏమంటాడంటే నేను రాష్ట్ర ప్రభుత్వాలకు తగ్గిస్తానంటాడు. ఏంటంటే పరిస్థితి ఉండదు, డబ్బులు ఉండవు. అందుకని ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక ఆల్కహాల్ అన్నారు, ఆల్కహాల్కి అసలు కుదరదు, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ గానే దట్ ఈస్ ప్యూర్లీ విత్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ దట్. పెట్రోల్కి ఛాన్స్ ఉంది, కానీ అది జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించడం సమంజసం, తప్పు కాదు. అందుకని ప్రజలకు మనకి నార్మల్గా మనకే అనిపిస్తుంది, అరే పెట్రోల్ రేట్లు తగ్గుతాయి కదా అని, తగ్గవు. అది ఊరికే ఒక జస్ట్ ఒక స్లోగన్ తప్ప జిఎస్టీలోకి పెట్రోలియం తీసుకురావడం అనేది జరగని పని. మనం చెప్పేదంటే ప్రకాష్ రెడ్డి గారు కానీ, బీజేపీ పార్టీ వారు కానీ, మోడీ గారు కానీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు.
ఎట్లా అంటే ప్రజలకు ఇదివరకు 50 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 74 రూపాయలు అయింది. 81 రూపాయి హై రేటుకు 82 రూపాయలకు వచ్చింది. దీనివల్ల ప్రజలకు ఇబ్బందా మంచా? ఉదాహరణకు నిన్న 70 రూపాయలు ఉన్నప్పుడు, నిన్ననే ఉంది 70 రూపాయలు ఉన్నప్పుడు నేను ట్రాక్టర్ దున్నకము రైతు ఇంకోటి కూడా దాని ప్రకారం ధర ఉంది. ఇప్పుడు నువ్వు నాకేం పెరగలేదు, నువ్వు పెంచుకుంటూ పోయినావు, మరి రైతుకు నష్టమా కాదా? అట్లా మొత్తంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధర పెట్టడం ద్వారా అన్ని వస్తువుల ధరలు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతుంది. ఇదేం తెలియకుంటుంటారు ప్రకాష్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ. ఒకటి. రెండోది వారు ఏమంటారంటే పబ్లిక్ సెక్టర్ కాపాడటానికి ఇది చేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ ఉన్నది ఏమిటికి? ప్రజలకు ఒకవేళ ఉంటే ఉన్నది ఏంటికి? పబ్లిక్ సెక్టర్ అంటే ఆయన కాన్సెప్ట్ అందుకనే పబ్లిక్ సెక్టర్ అనేది ప్రజల యొక్క సౌకర్యాలని ఎక్స్ప్లాయిటేషన్ తగ్గించడం కోసం, ప్రజల కోసం ఉన్నది ఆ సంస్థ. దాన్ని ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేసే సగం నువ్వు పబ్లిక్ సెక్టర్ సగం అమ్ముతున్నావు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రిలయన్స్ అని ఎస్ఆర్ని ఎంకరేజ్ చేసి పబ్లిక్ సెక్టర్ని డిస్కరేజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 1,00,000 కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్కి పెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచినది తప్పు. 2009 వరకు మేము 8 వరకు వాళ్ళని బలపరిచిన రోజులు మేము దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ కాపాడినాం. కనీస మినిమం ప్రోగ్రాంలో అది ఉంది. ఇది గమనించాలి వారు. 14 తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డిస్ఇన్వెస్ట్ చేసారు, వాళ్ళు 50 చేసి ఇప్పుడు 1,00,000 కోట్లు చేసి ఇది ఒక భాగం. ఇది అసలు విషయం ఏంటంటే శశి కుమార్ గారు చెప్పినట్టు 9 రూపాయల నుంచి 21 రూపాయలు పెంచారు. అంటే 12 రూపాయలు వాళ్ళు పెంచుకొని దాని ద్వారా సుమారు 1,50,000 నుంచి 2,00,000 కోట్లు ప్రతి సంవత్సరం ఈ దేశంలోని ప్రజల యొక్క పన్నుల మీద అదనంగా ఆదాయం కూర్చడం ద్వారానే ఈ ధరలు పెరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు గత 3 ఏళ్ళ నుంచి హై హీల్గా పడిపోయినాయి. కెనడా గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్ అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది, ధరలు పడిపోయి ఓపెక్ దేశాల ధరలు కూడా తగ్గిపోయి వాళ్ళు ఉత్పత్తి తగ్గించుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు ధరలు తగ్గిన దశలో ఈ ట్యాక్స్ వల్ల పెరుగుతున్న భాగమే ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని గమనించమని మేము అడుగుతున్నాం. మోడీ సర్కారు అయ్యా నువ్వు కళ్ళు తెలుసుకొని ఈ దేశ ప్రజలకు అవస్థలు చూసి ధరలు తగ్గాయి. నిన్న కర్ణాటక ఎలక్షన్ ఉంటే 19 రోజులు ధరలు పెరగలే, మరి దానికి ఏం చట్టం లేదా? నిజంగా రోజువారీ పెరిగేది పోయిన సంవత్సరం జూన్ నుంచి వచ్చినాక ఈ 19 రోజులు పెట్టేసి ఇప్పుడు మొన్న నుంచి వరుసగా రోజు పెంచుకుంటూ వచ్చింది. రోజు అని ఎంత ₹1.72 ఈ వారంలో పెరిగింది. ఒక్క వారంలో ₹1.72 పెట్రోల్ మీద పెరిగింది. డీజిల్ మీద అదే ధరలో 1.72 అది, డీజిల్ మీద 1.82. అంటే ఎంత అన్యాయం ఇది? మరి ఈ పెరిగిన దాని మందం నాకేమొచ్చింది అదనంగా? ఇది ప్రజలను లూట్ చేయడంలో ఇది ఒక భాగము. ఈ ధరలు తప్పకుండా వారి ఇన్ కంటిన్యూషన్ వారి నరసింహారెడ్డి గారితో గడిచిన 2.5 మాసాల్లో 2.5 నెలల్లో పెట్రోల్ 7 రూపాయలు పెరిగింది. ఈ 15 రోజులు కర్ణాటక ఎపిసోడ్ పక్కన పెడితే అప్పుడు పెరగవు, 7 రూపాయలు పెరిగింది. డీజిల్ 5.5 రూపాయలు పెరిగింది. 2.5 నెలల్లో జరిగినటువంటి తతంగం ఇది. పాయింట్ నెంబర్ 1. రెండోది జిఎస్టీలు పరిధిలో పెట్రోల్ని తేవడం అనేది ఒక స్లోగన్గా ఉంటుంది తప్ప దానివల్ల ఉపయోగాలు ఉండవు అనే మాట వారు చెప్పిన సోదరులు ఆర్థిక నిపుణులు. వారితో నేను విభేదిస్తున్నాను. ఎందుకంటున్నానంటే దేశంలో 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నప్పుడు దేశంలో దీనికి కూడా అది అప్లికేబుల్ కావాలి. ఇంకేమైనా ఉంటే రియంబర్స్ చేస్తారు. ఆయన చెప్తున్నాడు కదా వసూలు చేసిన వాటాలో 42% గ్రాస్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని. సో అందరికీ సమానంగా పోయే పరిస్థితి రావాలి. ఎందుకు రావాలని అంటున్నా అంటే హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న పౌరుడిగా నాకు 80 రూపాయలకు డీజిల్ ఈడ పెట్రోల్ దొరుకుతుంది. అదే మన బొంబాయిలో ఉన్నవానికి 84 రూపాయలు దొరుకుతుంది, ఢిల్లీలో ఉన్నవానికి 76 రూపాయలకే దొరుకుతుంది, కలకత్తాలో ఉన్నవానికి 78 రూపాయలకే దొరుకుతుంది. సో ఈ రకంగా ఇన్ని వేరియేషన్స్ ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ అది నిత్యావసరం భావిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కారానండి ఎవరి తాకత్తు తగ్గట్టు వాడు కొంటాడు, వానికి ఇంకా అవసరమైతే ట్యాక్స్ వేయండి. ఇంకా కావాలంటే మీరు డిజిన్వెస్ట్మెంట్ గురించి నేను చెప్తాను. అయితే లగ్జరీస్ ఉంటాయి కొన్ని, మందు కానీ సిగరెట్లు కానీ పాన్ పరాకులు మసాలా గుట్కా అవి తినకుండా వీళ్ళేనంత వీళ్ళేనంత పెంచండి, ఎవడు ఆబ్జెక్ట్ చేయడు. ఎందుకంటే వాడు కోరుకొని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటుంది కాబట్టి దే హ్యావ్ టు పే ఫర్ దట్. కానీ జనానికి ఉపయోగపడేది మనం ముందుగానే అనుకున్నట్టు పప్పు ఉప్పు చింతపండు దగ్గర నుంచి ఉల్లిగడ్డ కూడా ప్రభావితం అయితే రోజు వచ్చే కూరగాయలు కూడా దీని రవాణా భారం మోస్తాయి కాబట్టి సామాన్యుడి నుంచి పైన వరకు అందరూ ప్రభావం అయ్యే సరుకులు కాబట్టి వీటి మీద ఆలోచన చేయమంటున్నా. ఇంకొక మాట ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ చేసిన రోజే విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు రచించింది నాటి ప్రభుత్వము. మీదేదో గొప్పతనంగా భావిస్తున్నారు, అది కాదని చెప్తున్నా. సార్ మేము డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అందులో మాట్లాడుకున్నాం.
బట్ ఒకటి పెట్రోల్ ధరలు తగ్గుతాయా తగ్గవా? పెట్రోల్ కొత్తగా తెర ముందుకు తెస్తున్న వాదన ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఒప్పందం నుంచి అమెరికా తప్పిపోయింది, మనం చబ్బార్ రేవుకి అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అంతా చేశాము, ఇక్కడ ఉన్న రిఫైనరీ వ్యవస్థలన్నీ కూడా ఇరాన్ నుంచి దిగుమతి అవుతున్న ముడి చమురును మాత్రమే రిఫైన్ చేయగలవు, కాబట్టి ఇంక రేట్లు పెరగచ్చు అని ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ పంపుతున్నారు. రేట్లు పెడితే ట్యాక్సులు తగ్గించుకుంటారు సార్, ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. ఉండదు కదా. ఒక్క నిమిషం సార్ అందరు మీరు మాట్లాడినప్పుడు నో రిపోర్ట్. మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు కందిపప్పు రేటు 120 రూపాయలు ఉండే, ఇప్పుడు 60కి వచ్చింది. మీరు ఎందుకు అయిపోయింది దేశం అంతేగా? గగ్గోలు ఎందుకు అంటున్నా మీకు? ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచుతాం సార్. ఉంచినాం 4 ఏళ్లలో. ప్రజలు సంతోషంగా ఉన్నారు, అందుకోసం ఓట్లేస్తున్నారు. అక్రమంగా మీరు అధికారులు రావచ్చు ఒక స్టేట్ అదర్ స్టేట్ లా, కానీ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాట్లాడుతున్నా సార్, నేను ఒక్కటే మాట చెప్తానంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది పక్కన పెడదాము. పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ ని వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన బాధ్యత ప్రభుత్వాన్ని. అయితే నేను ముందే చెప్పాను, ఎన్నికల రాజకీయాల కోసం 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరే రాజకీయాలు చేసి మీరు భారాలు వేయట్లేదు అంటున్నారు, కానీ మీరు ఎక్కడ ధరలు తగ్గుతున్నాయి, అన్ని ధరలు రోజు పెరుగుతూనే ఉన్నాయని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా బ్యాలెన్స్లకు ప్రత్యేక చర్చ మరి కాసేపు